పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రంగులు మారుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు బొల్ల తీరు వినుకొండలో వైసీపీ కొంప ముంచేలా ఉందనే ఆందోళన నెలకొన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. బొల్ల వల్ల టీడీపీ గ్రాఫ్ కూడా పెరిగిందన్న గుసగుసలు వైసీపీలోనే వినిపిస్తున్నాయి. దీంతో బొల్ల బ్రహ్మనాయుడుపై సొంత పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు వైసీపీని వీడి వెళ్లిన తర్వాత వినుకొండలోని పలువురు వైసీపీ నాయకులు సైతం వారిని అనుసరించారు. అధికార పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ముందు కనిపించిన బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కనిపిస్తున్న బొల్ల వేర్వేరని వినుకొండలోనే చర్చ సాగుతుంది. ఇక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే వినుకొండ గడ్డ టీడీపీ అడ్డాగా మారుతుందనే టాక్ నడుస్తోంది. పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రంగులు మారుతుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు బొల్ల తీరు వినుకొండలో వైసీపీ కొంప ముంచేలా ఉందనే ఆందోళన నెలకొన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. బొల్ల వల్ల టీడీపీ గ్రాఫ్ కూడా పెరిగిందన్న గుసగుసలు వైసీపీలోనే వినిపిస్తున్నాయి. దీంతో బొల్ల బ్రహ్మనాయుడుపై సొంత పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు వైసీపీని వీడి వెళ్లిన తర్వాత వినుకొండలోని పలువురు వైసీపీ నాయకులు సైతం వారిని అనుసరించారు. అధికార పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ముందు కనిపించిన బొల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కనిపిస్తున్న బొల్ల వేర్వేరని వినుకొండలోనే చర్చ సాగుతుంది. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే వినుకొండ గడ్డ టీడీపీ అడ్డాగా మారుతుందని టాక్ నడుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఎస్ సాంబా. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఎక్కడైతే ఒక పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారో అక్కడ ఆ ముఖ చిత్రం అంతా కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా పల్నాడు జిల్లా వినుకొండ చూసుకున్నట్లయితే వినుకొండలో పరిస్థితి అంటే గత 20 రోజులుగా కూడా ఇక్కడ ముఖ చిత్రం అంతా పూర్తిగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ పరిస్థితికి ప్రధాన కారణం ఆ బొల్ల బ్రహ్మనాయుడు. అంటే ప్రస్తుత ఆయన ఎమ్మెల్యే, అదేవిధంగా ఇప్పుడు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి, వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి. అయితే ఆయన తీరు పట్ల మాత్రం వైసీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి తోడుగా అతని మీద వచ్చినటువంటి భూ ఆరోపణలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అతనికి అక్కడ మైనస్ పాయింట్ గా ఉన్నట్లుగా కనపడతా ఉంది. దానికి తోడు ఈ మధ్య కాలంలో అంటే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీని వీడి రావడం, అదేవిధంగా మక్కెన మల్లికార్జునరావు పార్టీని వీడి రావడం, ఎప్పుడైతే లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీని వీడి వచ్చారో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇట్లాంటి వ్యాఖ్యల పట్ల కూడా అక్కడ కొంతమంది కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడం, అక్కడ నుంచి ఆ పార్టీలోంచి నాయకులంతా కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడుగా ఈ మధ్య కాలంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక వాడకూడనటువంటి పదం, అసభ్య పదజాలం వాడారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత వైసీపీ నాయకులంతా కూడా ఈ రకంగా బూతులు మాట్లాడుతా ఉన్నారు. దానికి నిదర్శనం మళ్ళీ బొల్ల బ్రహ్మనాయుడు అంటూ కూడా టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలను కూడా పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలోనే కొంతమంది వైసీపీని వీడి టీడీపీలో చేరారని చెప్పారు. అంటే నిన్నటి వరకు కూడా వైసీపీకి కొంత గ్రాఫ్ అక్కడ ఉన్నప్పటికీ ఎప్పుడైతే
ఈ కూటమి పోటీ చేయడం, దానికి తోడుగా లావు శ్రీకృష్ణదేవరాయలు అటాచ్ కావడం, మక్కన మల్లికార్జునరావు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి రావడం అక్కడ ఆ టీడీపీకి పూర్తి ప్లస్ పాయింట్ గా కనబడతా ఉంది. ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడు తీరే అక్కడ వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు అవుతున్నాయని చెప్పేసి కూడా సొంత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే అక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా బొల్లా బ్రహ్మనాయుడు తీరు మార్చుకోవాలని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఇప్పటికే వినుకొండ 2019లో వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కూటమి ఉన్నప్పుడు అక్కడ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ అదే కూటమి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత వినుకొండలో టఫ్ ఫైట్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎందుకంటే 2019 నుంచి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు కాబట్టి కొంత అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆయన తీరు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మీడియా సమావేశాల్లో కూడా ఆయన మాట్లాడే విధానం కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలతో మాట్లాడే విధానం కావచ్చు, ఆయనకి ముక్కు మీద కోపం. అంటే ఎవరన్నా కార్యకర్తలు వెళ్ళిన మన పరిస్థితి ఇలా ఉంది అని చెప్తే కూడా దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నటువంటి వ్యవహారాలు కావచ్చు పార్టీని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే జీవి ఆంజనేయులు పబ్లిక్ లోకి వెళ్తా ఉన్నారు. దానికి తోడుగా జనసేన బీజేపీ నాయకులు కూడా కలుస్తా ఉన్నారు. ఎవరైతే వైసీపీ నుంచి వచ్చినటువంటి మక్కెన మల్లికార్జునరావు లాంటి నాయకులు కూడా ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎప్పటికప్పుడు వినుకోవాలి. ఎందుకంటే గతంలో ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నారు. వైసీపీలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి, అదేవిధంగా ఆ వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆయన పూర్తిగా కూడా వాళ్ళందరినీ టీడీపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా లావు శ్రీకృష్ణదేవరాయలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బొల్లా బ్రహ్మనాయుడికి మైనస్ అవుతుంటే వ్యక్తిగత వ్యవహార శైలి కూడా పూర్తిగా అక్కడ ఆయన కొంప ముంచేలా కనపడుతుందని చెప్పేసి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఒక పక్క బయటికి చెప్పకపోయినా గానీ అక్కడ ఉన్నటువంటి స్థితిగతులపై మాత్రం వైసీపీ కార్యకర్తలు మాత్రం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే రకంగా గనక ఇదే వ్యవహార శైలితో, ఎందుకంటే మరో 10 రోజులు అంటే మే 13న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ రోజు 3వ తారీఖు, ఇంకా కేవలం 7 రోజులు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ ఉంది. 11వ తారీఖు ఇక్కడ క్యాంపెయిన్ ముగుస్తుంది. కాబట్టి ఈ వ్యవహార శైలి మార్చుకోకపోతే మాత్రం అక్కడ వైసీపీ వినుకొండ అడ్డాలో మాత్రం టీడీపీ జెండా వేట ఖాయమని చెప్పేసి పలువురు రాజకీయ విశ్లేషకులు, సొంత పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులే చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ తీరు మార్చుకుంటారో లేదో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.